హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ నియామకంపై పునరాలోచన చేయాలని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ నియామకాన్ని వెంటనే మార్చాలని సంఘం అధ్యక్షుడు శివరాత్రి ఐలిమల్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంజ రేణుకను వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెకు వడ్డెరల సమస్యలు, స్థితిగతులపై అవగాహన లేదని ఆరోపించారు. వడ్డెరుల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్గా నియమించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వడ్డెర్ల అవినీతికై వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కు చైర్మన్గా శ్రీ గుంజ రేణుక గారి పేరును ప్రకటించింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పే విషయం ఒకటే, గుంజ రేణుక గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 5 సంవత్సరాలు దేవరకొండ జడ్పీటీసీగా ఉండి మా వడ్డెర కులానికి అదేవిధంగా రాష్ట్ర వడ్డెర కులానికి ఏమి చేసింది లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియపరిచేది ఏంటంటే, మీరు ప్రకటించిన ఏదైతే పేరుందో ఆ పేరును వెంటనే తొలగించి వడ్డెర కులం కోసం, వడ్డెర సంఘం కోసం పనిచేసి అదేవిధంగా వడ్డెర్ల పూర్తి స్థితిగతులు తెలిసిన వ్యక్తి, వడ్డెర సంఘం సభ్యుడు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నూతన చైర్మన్గా ప్రకటించాలని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలియపరుస్తూ, ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ వడ్డెర